వీఆర్ పూర్ అండి. ఈరోజు మాలలు పూరు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మాలలు ఈరోజు అంటరాని వాళ్ళకి చూస్తారు, ఈరోజు కులవేస్తూ చూస్తారు. దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక దళితుడు బంటి కృష్ణ ఒక బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేశారు. అది కులవేస్త కాదా? అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయాన్ని హత్య చేశారు. అది కులవేస్త కాదా? అలాగే మొన్న అయోధ్యలో ఒక ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేసి మానవుల కర్ర పెట్టి చంపేశారు. అది కులవేస్త కాదా? మీరు అనిపిస్తున్నారా? బ్రాహ్మణులు అనిపిస్తున్నారా? ఈ దేశంలో రెడ్లు అనిపిస్తున్నారా? ఇలాంటి సమస్యలు అనిపిస్తున్నారా? కమ్మలు అనిపిస్తున్నారా? ఇలాంటిది వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని అధికారులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్నారు. మేము పాలితులం కాబట్టి మేము అనిపిస్తున్నాం. ఈ రోజుకైనా మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ అవసరం కంటే మనకి ముఖ్యమైన అవసరం మనకి సామాజిక భద్రత కావాలి, ఆర్థిక భద్రత కావాలి, రాజకీయ భద్రత కావాలి. ఈ దేశంలో ఎవరైతే అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనం పోటీపడి రాజకీయం వైపు నడవాలి, రాజకీయ అధికారం వైపు నడవాలి తప్పించి ఎస్సీ వర్గీకరణ చేసేయండి, ఎస్సీ వర్గీకరణ ఏముంది? ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏముంటుందండి? ఏమైపోద్దండి? ఈరోజు కనిపిస్తున్నాం, ఇంకా అనిపిస్తున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే ఈ మాలమాదిల మధ్యలో చిచ్చు రేపితే వీరు విడిపోతే ఈ భారతదేశంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరొక 75 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు తప్ప అంత జరగదండి. అప్పుడైనా మా జాతి నిద్ర నుండి మేల్కుంటుందేమో, ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రల్ని తెలుసుకుంటుందేమో. నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఉద్యోగాలు సంపాదించుకున్నారో అభివృద్ధి అయ్యారో ఎవరైతే ఉన్నారో ఒకసారి బ్యాక్ స్టెప్ చూడండి. జాతి సర్వం నాశనం అయిపోద్దని అందరూ ఐక్యతగా ఉండాలని మాల మార్గం అందరూ కలిసి ఉంటేనే జాతి